ప్రభుత్వాలు అట్టహాసంగా ఏదైతే పథకాలన్నీ అమలు చేస్తున్నాయో అందులో కొత్త రేషన్ కార్డుల విధానం తీసుకొచ్చింది. గతంలో లాగా ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది, స్మార్ట్ కార్డులు అంటున్నారు. మేడం ఏమంటారు దీనిపై? ఏమనేది ఏముంది, ఇంకా ఏ హయాం వస్తే ఇంకా అలా మారడమేగా, అంతకన్నా ఇంకా చేసేది ఏం లేదు. మేడం ఉందా మీ దగ్గర కార్డు ఉందా? ఒకసారి చూపిస్తారా? ఉందండి. ఓకే మేడం, ఒకసారి చూపించండి మేడం. బ్యాక్ తిప్పండి ఒకసారి. మేడం ఎవరు వచ్చారు, అధికారులు లేకపోతే ఎవరు పంచారు ఇవన్నీ? స్టోర్ అయినండి, రేషన్ స్టోర్ ఉంటుంది కదా, ఆ సారే ఇచ్చింది. గతంలో పెద్ద సైజులో ఉండేవి. ఈ విధానంలో ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా ఇబ్బంది లేదంటున్నారు. ఈ రేషన్ విధానం స్టోర్లో ఎలా ఉంది ప్రజెంట్? ఇంకా ఇది వరకైతే బాగుండేది సార్, ఏమని ఇంటింటికి వచ్చి బండి వచ్చి ఇచ్చేది. ఇప్పుడు మేము స్టోర్కే వెళ్ళి నుంచొని తీసుకోవాల్సి వస్తుంది. ఏదన్నా సర్వర్ పని చేయట్లేదని, థమ్స్ పట్టలేదని అది కూడా జరుగుతుంది. సర్వర్ పని చేయట్లేదంటే ఒక గంట ఆగాల్సి వస్తుంది, ఒక పూట ఆగాల్సి వస్తుంది. అట్లా ప్రజెంట్ ఏమేమి ఇస్తున్నారు మేడం రేషన్లో? ఏమి ఇవ్వట్లేదు సార్, పంచదార బియ్యం ఇంకేమి ఇవ్వట్లేదు. ఏదన్నా పండగప్పుడు కానుకలు కానివ్వండి, ఏమన్నా గతంలో కూడా సంక్రాంతి కానుక అందుకోలేదు, ఇంతకు ముందు ఇచ్చారేమో కానీ ఇప్పుడైతే ఏమి ఇవ్వలేదు సార్. ఆ ప్రభుత్వంలో అయితే ఈ ఇంటింటికి రేషన్ విధానాలు ఉన్నాయి కాబట్టి ఆ విధానం బాగుందని అంటున్నారు అందరు. వ్యాన్లు వచ్చాయి కదా ఇంటి ముందుకి, అది బాగుందని అంటున్నారు అందరు. మరి చూస్తే ఈ వరదల నిమిత్తం విజయవాడ పరిస్థితి ఎలా ఉంది? మొన్న పోయిన వారం 3-4 రోజులు కురిసాయి, నిన్నటి నుంచి కూడా వర్షం ఉంది. ఈ బుడమేరు ఎఫెక్ట్ తగ్గినట్టేనా గతంతో పోల్చుకుంటే? అంటున్నారు సార్, మరి తగ్గిద్ది చూసుకుంటాం మేమని అంటున్నారు, ఇంతకు ముందులా కాదని అంటున్నారు. మరి గతంలో ఏంటంటే వర్షం వస్తే ఇటు లోతెత్తు ప్రాంతాలందరూ ఇబ్బంది పడేవాళ్ళు. కృష్ణానది కూడా అక్కడ కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళు అయితే వాళ్ళు మునిగేవాళ్ళు. ఈ పునరావాస కేంద్రాలకు వెళ్ళడం ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు కొంచెం. ఇప్పుడు పర్లేదని అంటున్నారండి, చూసుకుంటున్నారు అధికారులు చెప్తున్నారు అని అంటున్నారు. గతంలో ఏమన్నా మీకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యారా మేడం? నష్టపరిహారం ఏమైనా వచ్చిందా అప్పుడు? అప్పుడు వచ్చింది అంటున్నారండి, వచ్చినాయి నష్టపరిహారం జరిగినాయి, అట్లాగే వచ్చినాయి అంటున్నారు. ఎలా ఉంది మేడం? జగన్ గారు కూడా పథకాలు ఇచ్చి అప్పుడు ఇచ్చారు, ఇప్పుడేమో సూపర్ 6 అందుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ల కానీ మొన్న మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. కానీ జగన్ హయామే బాగుందని అంటున్నారండి. అయ్యే బాగున్నది, పేదలకే చూశారు, అదే బాగుందని చెప్తున్నారు సార్. టోటల్గా ఎలా ఉంది మేడం నిత్యావసర సరుకుల ధరలు, రోడ్లు విధానం ఎలా ఉంది? అన్ని రేట్లుగానే ఉన్నాయి కదా సార్, అన్ని రేట్లుగానే ఉన్నాయి, అంతా ఇబ్బందికరంగానే ఉంది. కరెంటు బిల్లులు కొంచెం భారంగా ఉంది సార్, కరెంటు బిల్లులు కానీ అన్నీ ఇబ్బందిగానే ఉన్నాయి. అందుకే అంటున్నారు ఇంతకుముందు జగన్ హయామే బాగుంది అని అన్నట్టుగా కూడా జనాలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. నా ఉద్దేశం కూడా అదే. రాష్ట్ర ప్రభుత్వం పనితీరులు ఎలా ఉన్నాయి? 15 నెలలు కావస్తుంది పాలన మొదలుపెట్టి. ముగ్గురు ఉన్నారు హేమాహేమిలు, బీజేపీతో కూడా సమన్వయం ఉంది కాబట్టి కూటమి అని పేరు పెట్టుకున్నారు కదా. మరి విధానాలు ఎలా ఉన్నాయి? ఈ ఏరియాలో గతంలో ఇదే టైంలో సంవత్సరం క్రితం వరదల్లో ఉన్నారు, అప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఏరియా అంతా తిరగడం జరిగింది. ఈసారి ఆ పనులన్నీ కూడా ఎలా చేశారు? ఈసారి అదంతా నివారణ చర్యలు బాగున్నాయి? ఏమోనండి, ఏ ప్రభుత్వం వచ్చినా మనకి శుభ్రంగా వచ్చే ఇదికి పెన్షన్లు కానీ 50 సంవత్సరాలకి ఇస్తా అన్నారు. 50 సంవత్సరాలకి ఇస్తే జనాలు కాడ ఇప్పుడు అంతా మనం కూడా ఇబ్బంది పడకుండా ఉంటాం. ఆర్థిక పరిస్థితి చాలా ఇదిగా ఉంది. జనాలు ఏంటంటే ఇప్పుడు వచ్చిన అన్ని రేట్లు పెరిగిపోయినాయి, రాబడి లేదు. రాబడి లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఎవరికంటే ఎక్కువ ఎంప్లాయన్స్కి ఇదిగా ఉంది. వాళ్ళ మామూలు కూలి పని చేసిన వాడికి సొంత ఇల్లు లేవు, అద్దెలు కట్టుకోవాలంటే నానా నరకంగా ఉంది. అమ్మ ఒడి అందరికీ లేదు. నేను వచ్చి మున్సిపాలిటీలో చేస్తాను, నాకు శాలరీ వచ్చేది అది 15,000. ఆ 15,000లో అమ్మ ఒడి కాడ నాకు వచ్చి తీసారు అప్పుడు గత ప్రభుత్వంలో, జగన్ ఉన్న ప్రభుత్వంలో. ఇప్పుడు మరి అమ్మ ఒడి కాడ అది లేకపోతే నాకు ఇద్దరు ఆడపిల్లలు, చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ ప్రభుత్వమైనా కొద్దిగా మంచిగా ఏదైనా మమ్మల్ని ఆదుకోవాలని మాకు ఎవరు లేరు. విజయవాడ వాసులుగా వరదకు సంబంధించి ఏమంటారు? గతంలో ఏంటంటే రిటైనింగ్ వాళ్ళు కూడా హయాంలో కట్టున్నారు, అంతకుముందు కంటే కృష్ణా లంక అంతా కూడా మునకలో ఉండేది. మరి ఈ సంవత్సరం ఎలా ఉంది? ఇటు సైడ్ ఏమైనా ఎఫెక్ట్ ఉందా? ఏమి లేదా? ఇప్పుడు పర్వాలేదు, ఈ సంవత్సరం అంత ఎఫెక్ట్ ఏమి లేదు. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం కొద్దిగా అంత జాగ్రత్త పడ్డారు. నష్టపరిహారం ఏమైనా అందుకున్నారా గత ఏడు మునిగినప్పుడు? మాది ఉన్న ఏరియా మాది. మాది అన్నట్టే రాలా మాది, అది వంటాను ఇటే సింగనగరం, పాకేపురం, ఇక్కడ దాకా అది మిల్క్ ప్రాజెక్ట్ దాకా వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఏమి లేదు. ఏదైనా ప్రభుత్వం చూసుకోవాలని కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అమరావతి కూడా నిర్మాణాలు మునకలో ఉంటున్నాయని చాలా వరకు టీవీల్లో వస్తున్నాయి, వార్తా సంస్థలో చూస్తున్నారు. అనువైన ప్రాంతమైనా కట్టడాలు కదా? అనువైన ప్రాంతం అంటే
వాళ్ళు కట్టుకున్న తీరులో కాకుండా జనాలని చూసిన దారి వేరు. మనం రేపొద్దున ఏదైనా రేపొద్దునకి మనం వచ్చి అది అక్కడ మనం అది ఓటు వేయాలి ఏదో వాళ్ళు వేసామంటే కాదుగా. రేపొద్దున మనకి జాగ్రత్త ఆర్థిక పరిస్థితి మనం ఇబ్బంది పడటం మనం ఉండే పిల్లల కాడ వచ్చి ఇబ్బంది పడకూడదు. అది ఈ ఉన్న ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాను. మరి ఆలుగాడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకొని మళ్ళీ వచ్చే ఎలక్షన్లో వాళ్ళే రావాలని జనాల్ని వాళ్ళు చూస్తుండగా చూస్తే వాళ్ళే వస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది, పరిపాలన 15 నెలలు ఎలా అనిపిస్తుంది? సంక్షేమాలతో పాటు అభివృద్ధి ఏదన్నా యుద్ధ ప్రాతిపదికన ఏదైనా వరద చర్యలు కానీ ఎలా ఉంది? గవర్నమెంట్ చేసింది బాగానే ఉంది, కాకపోతే వర్కర్స్కి మాత్రం వర్కులు సరిగ్గా పనులు లేవు. అది మాత్రం ప్రాబ్లమే. కొంచెం ఎంత ఇబ్బంది పడుతున్నారు సార్? లేబర్ కానివ్వండి, ఇటు పక్క వ్యాపారస్తులు కానీ అంత ఇబ్బంది ఏం పడట్లేదు. ఆ మాత్రం కొంతవరకు గవర్నమెంట్ ఫీల్డ్లో పర్వాలే, వర్కర్స్ మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుంది. సార్, ఉచితాల వల్ల కొంచెం భారాలు అవుతున్నాయి ప్రభుత్వాలకు అంటున్నారు. ఎంతవరకు ఉచితాలు ఇవ్వచ్చు అంటారు? మహిళలకు కూడా చాలా వరకు ఉచితాల పథకాలే కదా. అది భారమే. మరి ఈ ఉచితం ఇవ్వటం వల్ల మాకు పనులు ఏమి ఉండట్లేదు కదా. ఆడవాళ్ళు ఒక్కరికి వెళ్ళిపోండి అని రోడ్ల మీద పంపించేస్తున్నారు, దానివల్ల ఇబ్బంది. చూస్తే సింగనగర్ కానివ్వండి, ఇటు పక్క పైపుల్ రోడ్డు కానివ్వండి, గతంలో అంతా కూడా వరద ఎఫెక్ట్తో నష్టపరిహారం కూడా ప్రభుత్వాలు చెల్లించాయి చాలా వరకు. ఈసారి వెలగలేరు గేట్లు కానించి బుడమేరంతా కట్టలు పోసుకుంటూ వచ్చారు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఏమైనా కనిపించిందని? ఏం పర్లేదు, బాగానే ఉందండి. వార్తా సంస్థల్లో కూడా దుష్ప్రచారాలు ఉన్నాయి, మునిగిపోయిందని చెప్పి ఇవన్నీ అవన్నీ ప్రచారాలు, ఫేక్ వీడియోస్. మొన్న గుర్రపు డెక్క తొలగించాలని పడవలు తెచ్చినా కానీ భయం వేసింది అంటున్నారు జనం. అవునవును, అప్పుడు భయపడ్డారు పడవలు ఎక్కించేటప్పుడు. కానీ గవర్నమెంట్ పరంగా మాత్రం బాగానే చేసుకెళ్ళారు. కృష్ణానది రిటైనింగ్ వాళ్ళ కూడా చాలా వరకు హెల్ప్ అయింది. కృష్ణాలంక అంటున్నారు కదా. అవును, హెల్ప్ అయింది కృష్ణానది. ఎలా ఉంది సార్? అమరావతి వైపు కూడా వరద వస్తున్నా కానీ తగ్గిపోతుంది ఎప్పటికప్పుడు. అది ఇంకా ప్లెయిన్గా ఉంది కదా, వాటర్ కనబడుతూనే ఉంటుంది. ఏంటంటే అది కన్స్ట్రక్షన్ అయితేనే దానివల్ల ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ప్లెయిన్గా ఉంది, వాటర్ ఉంటుంది కదా ఎక్కడైనా సరే, దానికి అయితేనే అది అన్నీ తప్పు. అవన్నీ ప్రచారం ఏది వాటర్ వచ్చేస్తుంది, మట్టి ఉంటే అప్పుడు బురద ఉంటుంది కదా, ప్లెయిన్ ఉండడం వల్ల. అవి కన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడు ఇక్కడ కూడా బురద ఉంటుంది, రోడ్డు ఉంది కాబట్టి నడిచాం. అది మాత్రం రాష్ట్ర భవిష్యత్తుకు ప్రణాళిక 4 ఏళ్లలో 45% అమరావతి పనులు పూర్తి చేయాలనుకుంటున్నారు సార్. ఈ విధంగా ప్రజలు కూడా ఎంతో కొంత విరాళాలని చెప్పి ఆ మధ్య అడగడం జరిగింది. రెండోది చూసుకుంటే కేంద్రం కూడా సపోర్ట్ ఉంది కాబట్టి ఈసారి కొంచెం తొలేడుగు పడినట్టేనా ఈ పనులు? పడినట్టు అండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఈసారి కాకుండా నెక్స్ట్ టైం కూడా గవర్నమెంట్ వస్తే అప్పుడు ఎలా ఉంది ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏం చెప్తారు, లాస్ట్లో ఉన్న గవర్నమెంట్ తీసుకొచ్చి ఎక్కించండి అంటే ఎవరిదైనా ప్రాబ్లమే కదా. ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏదైనా సమస్య ఉంటే చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చేతిక వృత్తి కార్మికుల దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయని అడగడం కానివ్వండి, ఈ స్కూల్స్ తనిఖీలు కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? లేదు, బాగానే ఉంది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పెడితే అక్కడికి వెళ్తూనే ఉన్నారు, ఆగట్లేదు. అతను శ్రమిస్తున్నారు, జనాలు మాత్రం సపోర్ట్ చేయాలి. ఉప ముఖ్యమంత్రి గారు కూడా మన్యం జిల్లాల మీద ఫోకస్ చేస్తున్నారు సార్, రోడ్లు కానివ్వండి. మరి ఈ మధ్య రేపు 3 రోజులు పర్యటన ఉందంటున్నారు. ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు కూడా నిబద్ధతగా ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకెళ్తున్నారు అతను. అదే కూటమి ప్రభుత్వం, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, అదేదో జనసేన కానీ, వీళ్ళందరూ బాగానే చేసుకెళ్తున్నారు. ప్రాబ్లం ఏమి అనిపించలేదు, ఇప్పుడు వరకు ఏమి అనిపించలేదు. అంటే పనులు సరిగ్గా కన్స్ట్రక్షన్ లేవు కదా, దానివల్ల ముందుకెళ్తాయేమో అనుకుంటున్నాం. ముందుకెళ్తే వర్క్లు ఉంటాయి అందరికీ, అది ఖాళీగా ఉండరు, బిజీగా ఉంటారు. అది విజయవాడకు సంబంధించి వరద ముప్పులో ఉన్నారు, పండగ కూడా అలాగే ఉంది. ఈ రోజు కూడా వర్షాలు పడ్డాయి, నిన్న కూడా పండగ అయినప్పటికీ కూడా ఎలా ఉంది డ్రైనేజీ వ్యవస్థ కాడి నుంచి చర్యలు ఎలా ఉన్నాయి? గతంలో బుడమేరంతా మునకలో ఉన్నారు కదా. పర్లేదు సార్, నిన్న తొందరగా వెళ్ళిపోయింది. మా 1 టౌన్ మాది, మధ్యాహ్నానికల్లా వెళ్ళిపోయింది వాటర్. మంచి చర్యలు తీసుకున్నారా ప్రభుత్వాలన్నీ? గతంలో ఎంత ఇబ్బంది పడేవాళ్ళు విజయవాడలో వరద వస్తే? చాలా ఇబ్బంది పడ్డాం. ఎన్ని రోజులు ఉండేవి వాటరు గతంలో ఇట్లాగే ఈ వరదల నిమిత్తం? వరకు ఉండేవి. నిన్న మధ్యాహ్నానికి ప్రభుత్వాల పనితీరులు ఎలా ఉన్నాయి? అన్నీ బాగుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది? బాగుంది. వెళ్ళారా? ఎలా ఉంది మేడం? ఏ ప్రాసెస్ ఎలా తీసుకుంటున్నారు మామూలుగా ఎక్కంగానే? ఎక్కడంగానే ఏముంది, మీరు ఏ ఏరియాకి వెళ్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు, ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది, అందరికీ బాగున్నాయి. మన్యం జిల్లాల పర్యటన అంటున్నారు ఆయన కూడా. రేపు వచ్చే 3 రోజులు కూడా ఎలా ఉండబోతుంది తెలియదు కదా మనకి. బుడమేరు ఎఫెక్ట్ తగ్గినట్టేనే గతంతో పోల్చి? చాలా తగ్గింది. మరి సంక్షేమ పథకాలు ఏమొస్తున్నాయి? గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఇంకా వస్తుంది, బియ్యం వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి మాకు. మరి అమరావతి గురించి ఏమంటారు? ఈ మునకలో ఇవన్నీ అంటున్నారు కాబట్టి మంచిదేనా అక్కడ కట్టడం? అవన్నీ మనకు తెలియదు కదమ్మా. పర్లేదా? రేపు కంపెనీలు వస్తాయా మనకు? అమరావతి ఒక 3-4 ఏళ్లలో ముందు ఒక 45% అయితే
నమ్మకం ఉంది మాకు వస్తాయి. బాగుంది. ఇంకా మిగతా రోడ్లే కొంచెం లోన కొంచెం వన్ టౌన్లోనే ఇబ్బందిగా ఉంది కానీ ఇంకేది అంతా బాగుంది. గత ముఖ్యమంత్రికి తేడా ఎవరు? రేపు 2029లో ఎవరు సీఎం అంటే ఒక మాట? మాకు చంద్రబాబు నాయుడు. మేము జ్యోతినంగా మేము చాలా పడ్డాము. పొలాల విషయంలో 3 రోజుల్లో క్లియర్ అయిపోయింది నాకు. అంటే ఏంటి మరి ఏం జరిగింది పొలాలు? అంటే నాకు 2 ఎకరాల భూమి ఉంటే 30 ఎకరాలు వచ్చింది నాకు జగన్ ప్రభుత్వంలో. మొన్న నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కైకులూరు మాది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే 3 రోజుల్లో సాల్వ్ అయిపోయింది. అమ్మఒడి ఎమ్మట పడిపోయింది నాకు 3వ రోజు. అసలు చెప్పినట్టుగా 13,000 వేశారు. వేసారండి ఎమ్మటనే. నా భూమి నాకు వచ్చేసింది. నమస్కారం సార్. చూసుకున్నట్లయితే ఈ విధానం ఎలా అనిపించింది సార్? ప్రభుత్వం గత ఏడాది ఇదే సమయంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలకి ఏదైతే ఉందో చర్యలు కూడా తీసుకుని మొత్తం కట్టలు ఇవన్నీ పోసుకుంటూ వచ్చారు. వెలగలేరు కానివ్వండి, ఇటు బుడమేరు కానివ్వండి. ఎలా ఉంది ఈ పరిస్థితులు, ఈ పరివాహం ఎలా ఉంది? గతంలో ఉన్న పాఠాలని అనుభవపూర్వకంగా తెలుసుకొని మళ్ళీ అటువంటి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చాలా మంచి చర్యలు తీసుకుందండి. ముందు జాగ్రత్తగానే మనకు అటు వెలగలే డ్రైన్స్ కానీ ఈ డ్రైన్స్ అన్నింటినీ ఓపెన్ చేస్తే చాలా వరకు నీళ్లు సముద్రంలో వెళ్ళేటట్టు ముందు జాగ్రత్తలు చేసుకున్నారు. అలాగే గేట్లు కూడా చాలా త్వరగానే ముందుగానే గ్రహించి వదలు వస్తున్నాయని అక్కడ పైనుంచి ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే ఆ గేట్లు వదిలేసి సముద్రంలోకి వదిలే విధంగా చేశారు. కాబట్టి చాలా పెద్ద ముప్పు తప్పినట్టే ఒక రకంగా. గతంలో పోల్చుకున్నట్టే ఇప్పుడు ఇంకా భయంకరంగా వచ్చేది వరద. కానీ వీరి ప్రభుత్వం చేసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల చాలా వరకు సేవ్ అవ్వగలిగామండి. గత ఏడాది కూడా చూశారు, అప్పుడు కూడా 8 లక్షలు దాటేసి కూడా టచ్ చేసింది ఏదైతే ఉందో కృష్ణా బ్యారేజ్. మొన్న 5-6 లక్షలు వచ్చినా కానీ ఇబ్బంది లేదంటున్నారు. ఏదొచ్చినా వచ్చినట్టు సముద్రంలోకి వెళ్తుంది కాబట్టి పర్లేదా సార్? డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, పూడికలన్నీ పర్లేదా? డ్రైనేజ్ వ్యవస్థకు వచ్చేసేపటికలండి పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ ఒకటే మేము చెప్పగలిగేది, సమ్మర్లో వేసవికాలం వచ్చేపటికల్లా డ్రైన్స్ డీసీల్ చేయాలండి. ప్రతి పట్టణంలో మెయిన్ డ్రైన్స్ ఉంటాయి. ఆ మెయిన్ డ్రైన్స్ సమ్మర్లో గ్యాంగ్ వర్క్ కానీ కాంట్రాక్ట్ కానీ ఇచ్చేసి డీసిల్టేషన్ చేసినట్లయితే, దానిలో పూడికలు తీసినట్లయితే వర్షాకాలంలో ప్రజలకి చాలా హ్యాపీగా డ్రైన్ వాటర్ ఫ్లో అయిపోతుంది అనమాట. అది ఒక ఈ ప్రభుత్వాలు గ్రహించి గవర్నమెంట్ నుంచి ఆ సమ్మర్లో ఒక మెయిన్ క్యాంప్ లాగా పెట్టేసి సమ్మర్లో డీసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ ఇన్ ఆల్ ద మేజర్ సిటీస్ అండ్ టౌన్స్ అని చెప్పి పెట్టేసి ఒక దీంతో తీసుకొస్తే కానీ ఇది వర్షాకాలం ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అలాగే దోమలు కూడా ముందు జాగ్రత్త తెలుసుకుంటే మళ్ళీ దోమలు ప్రబలకుండా ఉంటాయి. దయచేసి ఫాగింగ్ అయితే మాత్రం రోడ్ల మీద ఫాగింగ్ మాత్రం చేయొద్దని చెప్తున్నాను. ఫాగింగ్ వల్ల రోడ్ల మీద అంటే జనాలకి వాంతులు వికారం తలనొప్పి వస్తుంది కదా. ఫాగింగ్ రోడ్ల మీద ఉపయోగమే లేదు. ఫాగింగ్ చేయాల్సింది. పరివాహక ప్రాంతాలు ఎలా ఉంటున్నాయి సార్? వర్షాభావ ప్రభావం, వర్షాకాలం అన్నాలు కూడా మొన్నటి వరకు సమ్మెలో ఉన్నారు మున్సిపల్ కార్మికులు కూడా. పర్లేదు, రెస్పాన్స్ టీమ్ అంతా కూడా బాగానే ఉందా? ఆ రిస్క్ టీం అంతా బాగుంది. వెంటనే రెస్పాండ్ అవుతున్నారు సార్, వెంటనే చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాకపోతే ఫాగింగ్ అనేది రోడ్ల మీద కాకుండా బుషెస్ ఎక్కడైతే పొదలు ఉన్నాయో అక్కడ, లేకపోతే మెయిన్ డ్రైన్స్ లోపల పెడితే దోమలు పారిపోతాయి అక్కడి నుంచి. ఆ ప్లేస్ నుంచి బ్రీడింగ్ తగ్గిపోతుంది. అంతేకాని రోడ్ల మీద దయచేసి ఫాగింగ్ వద్దు. ఫాగింగ్ వల్ల ఉపయోగం లేదు. రోడ్ల మీద వేస్తే ప్రజలకు వాంతులు వికారాలు తలనొప్పి వస్తున్నాయి తప్పితే వేరేది ఉపయోగం లేదు. అడ్వర్టైజ్మెంట్ కోసం చేస్తున్నట్టు ఉందో తప్పితే ఫాగింగ్ అట్లా చేయడం అనేది తప్పు. అది వాళ్ళు టెక్నికల్గా వాళ్ళకి తెలుసు. ప్రజలకి ఏదో అదే చేస్తున్నామని చెప్పడానికి అన్నట్టు చేసినట్టు ఉంది. కానీ ఫాగింగ్ అనేది చాలా చాలా తప్పు అండి. అది చేయకూడదు, రోడ్ల మీద చేయకూడదు. బుషెస్లో అండర్ డ్రైన్స్లో చేస్తే అక్కడి నుంచి దోమల్ని మనం పారిపోతాయి. మనం ఎప్పుడైతే ఫాగింగ్ పెట్టి అక్కడి నుంచి దూరంగా పారిపోతే ఆ బ్రీడింగ్ తగ్గిపోతుంది. ధన్యవాదాలండి. నమస్కారం అన్న. ప్రస్తుతం పనితీరులు ఎలా ఉన్నాయి ప్రభుత్వాలు? ఈ వర్షాభావ ప్రభావంతో ఒక పక్క అమరావతి కానివ్వండి, విజయవాడ ఈసారి ఎలా ఉంది? గత ఏడాది అంతా కూడా బుడమేరు ఎఫెక్ట్లో ఉన్నారు కాబట్టి పర్లేదు ఈసారి. వర్షం వస్తే ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు కదా. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అన్నీ మునుగుతున్నాయి. ముంబై కూడా మునుగుతుంది. వర్షం అనేది దాన్ని ప్రకృతి వైపరీత్యాన్ని మనం ఏం చేయలేం కదా. వర్షాన్ని ఆపలేం కదా. వర్షం వస్తే గొడుగేసుకుని వెళ్ళటమే. వాటర్ తర్వాత మళ్ళీ ఎండ వస్తే ఆవిరైపోతాయి. అంతే తప్ప ఇంకేం చేయలేం కదా. ఇంకా వర్షాన్ని ఆపలేంగా. అమరావతి అనే కదా, ఎక్కడా ఆపలేదు వర్షాన్ని. ఎక్కడైనా ఇప్పుడు నీ మీద కురిసిన వర్షమే నా మీద కురుస్తుంది. అందరి మీద ఒకేలా కురుస్తుంది. నీ మీద తక్కువ, నా మీద ఎక్కువ అలా కురవదుగా. అంటే గత ఏడాది అందరూ కూడా వరద బాధితులు ఇబ్బంది పడ్డారు. చూశారు కదా ఎంత బాగా ఈ చర్యలు కూడా తీసుకున్నారు. మరి ఎలా ఉంది? అప్పుడు నష్టపరిహారం అందుకున్నారా ఏదన్నా? చాలా బాగా చేశారు కదా. వరదలు వచ్చినప్పుడు బాగానే తొందరగా అయిపోయింది. ఆ వాటర్ కూడా తొందరగా అయిపోయింది. ఇప్పుడు అక్కడ కూడా కన్స్ట్రక్షన్ కూడా జరిగినట్టుందిగా. ఆ కాలువ దగ్గర కొంచెం గోడ కూడా కట్టేసినారు. రిటైనింగ్ వాల్ కూడా బాగానే కట్టారు. ఇప్పుడు వరదే రాలేదు. ఇప్పుడు వారం రోజుల నుంచి వర్షాలు బాగున్నా కూడా వాటర్ ఏం రాలేదు. ప్రెజెంట్ అయితే బాగానే ఉంది. ఎలా ఉందన్న? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా మన్యం జిల్లాల పర్యటన అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఆయన పనితీరులు ఎలా ఉన్నాయి? దగ్గర 15 నెలలు కావస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కూడా.
ప్రెజెంట్ అయితే అంతా బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు, అంతా బాగానే ఉంది. బాగాలేదు అంటానికి ఏమి లేదు, అంతా బాగానే ఉంది. మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పుడు సంక్షేమ పథకాలు చూశారు, మరి ఇప్పుడు కూడా సూపర్ 6 అంటున్నారు. బాగుంది, 15 నెలలు అన్నీ అమలైనట్టేనా? ఉపయోగపడే పథకాలు అయితే బాగానే ఉన్నాయి. ఉపయోగపడే పథకాలు వీళ్ళు 2 చేశారు. అదేంటంటే ఫ్రీ బస్ ఒకటేను, మామూలుగా పిల్లలకి తల్లికి వందనం వేశారు. ఈ 2 యూస్ఫుల్లే. మిగతా ఏంటంటే చేయూత ఈ అలాంటివి అంటే వేస్ట్, కానీ ఈ 2 యూస్ఫుల్లేగా. ఇప్పుడు ప్రతి ఒక్కరు బస్సు ఎక్కుతారు లేడీస్, అది మంచి పథకమేగా. పిల్లలకి చదువుకి డబ్బులు అవుతాయి, వాళ్ళకి అది యూస్ఫుల్లేగా. ఈ 2 బెస్ట్ నిన్ను అడిగితే పథకాల్లో ఈ 2 ది బెస్ట్. వేరే వాటి గురించి మనం మాట్లాడకూడదు, కానీ ఈ 2 అందరికీ యూస్ఫుల్ అయ్యి. డెవలప్మెంట్ వైపు ఎలా ఉంది ఏపీ రాష్ట్రము? ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్లని కూడా ఇక్కడ సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నారు. ఎలా ఉంది సార్? రేపు ఇలాంటి ట్రైనింగ్ స్కిల్స్ కూడా ఇస్తామంటున్నారు. ఓ పక్క టాటా ఇన్నోవేషన్ హబ్లు, ఐటీ పార్కులు కూడా చెప్తున్నారు. ఈ విధానంలో ముందుకెళ్తుందా నిజంగానే ఇండస్ట్రియల్ వైడ్గా? ఇప్పుడు అన్నీ ఇండస్ట్రియల్ వైడ్గా కొంచెం ఇప్పుడిప్పుడే మనకి రాజధాని అనేది ఏర్పాటవుతుంది కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. అందుకని చెప్పేసి అవదా అని చెప్పేసి అనుకోవడం మన వివేకమే. ప్రజెంట్ అయితే అందరూ బాగానే ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు కదా. 2029లో మళ్ళీ ఎవరు వస్తారంటే కూటమా మాజీ ప్రభుత్వం అంటే ఎవరు వస్తారు? ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాబ్లం ఏం లేదు కాబట్టి అంతా బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎవరు బాగా చేస్తే జనాలు తెలుసు కదా, నేను చెప్పినంత మాత్రాన మారిపోదు. జనాలే డిసైడ్ చేస్తారు అది ఎవరనేది. జనాలకి అందరికీ తెలుసు, మనకంటే వాళ్ళు మంచి ఎడ్యుకేటెడ్, ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు అనేది. ఇప్పుడు ఏంటంటే జనాలు కూడా తెలుసుకున్నారు. నన్ను అడిగితే ఉపయోగపడే పథకాలకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది చాలా బెస్ట్ పథకం నన్ను అడిగితే. దాన్ని చూస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలల దగ్గరగా ఉంది. ఈ పరిపాలన ఎలా ఉంది? సంక్షేమ పథకాల అమలు ఎలా ఉంది? అన్ని రకాలుగాను బాగుంది. కూటమి ప్రభుత్వం అనేది అన్ని రకాలుగాను బాగుంది. సంక్షేమ పథకాలు బాగున్నాయి, అభివృద్ధి పథకాలు బాగున్నాయి. మాజీ ముఖ్యమంత్రి గారిని చూసారు, అప్పుడు సంక్షేమం అన్నారు, ఇప్పుడు ఏమో డెవలప్మెంట్ కూడా ఉంది. మరి ఎలా ఉంది? ఈ అమరావతి కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు కదా. అమరావతి అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వానికి డోకా లేదు. సంక్షేమ పథకాలు కూడా బాగా తొందరగానే ఎస్టాబ్లిష్ చేశారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా మన్యం జిల్లాల పర్యటన ఎక్కువ శాతం అటు ఉత్తరాంధ్ర వైపు తిరుగుతున్నారు. ఎలా అనిపిస్తుంది? 3 రోజులు కూడా పర్యటన ఉంది సార్, ఏమంటారు? బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా బాగానే ఉంది. ఎలా ఉంది సార్? ఒక పక్క రోడ్లు, విజయవాడ ముంపు నుంచి బుడమేరు కూడా. కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగాను బాగుంది. ఏంటి పోలవరం గురించి ఏమంటారు? పోలవరం కూడా ఈ 2 సంవత్సరాల్లో అయిపోతే రైతాంగం చాలా ఉపయోగపడుద్ది రైతాంగానికి. పర్లేదా సార్? ఈసారి వరదలు వచ్చినా కానీ విజయవాడ ఎక్కడా కూడా మునగలేదు కాబట్టి. ఈసారి కాదు, మొన్న మన వాళ్ళు చేసిన తప్పులకి వీళ్ళు అనుభవించారు. ఏంటి అటువంటి ముంపు కానీ ఇది కానీ ఏమీ రాదు. చూసుకుంటే బుడమేరు రిటైనింగ్ వాల్తో సహా కృష్ణానది రిటైనింగ్ వాల్ కూడా ఉండటం వల్ల ఈ కృష్ణలంక కూడా సేఫ్ అని అంటున్నారు కదా. చాలా సేఫ్ అయింది. లేదంటే కనుక ఒకప్పుడు వరదలు వస్తే కృష్ణలంక మొత్తం మునిగిపోయేది. రిటైనింగ్ వాల్ వల్ల చాలా ఉపయోగపడి ఏంటి మనకనేది తప్పింది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లని యువతను రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నారు సార్ సచివాలయంలో. ఈ విధానంలో స్కిల్ కూడా నేర్పిస్తామంటున్నారు. కొంచెం ఉపయోగపడుతుందా యువతకి ఖాళీగా ఉండేది? నాకు ఐడియా లేదు దాని గురించి. ఎలా ఉంది సార్? రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? బాగుంది. రోడ్లు అభివృద్ధి విషయంలో మాత్రం ఇబ్బంది లేదు. నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? అవి కూడా రీజనబుల్గానే ఉన్నాయి. కొంచెం కరెంట్ ఛార్జీలు ఇబ్బంది పెడుతున్నాయి. కరెంట్ ఛార్జీలు అంటే పాత వాళ్ళు చేసిన పాపాలకి ఈ ప్రభుత్వానికి మూట కట్టుకోవాల్సి వచ్చింది. కాకపోతే అది ఇబ్బందికరమే అది ఎవరన్నా కూడా. 2029లో కూడా ఇలాగే వెళ్తే ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ కూడా సంపాలనలో ఉంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరంటారు? మామూలుగా ఇలాగే జరిగితే కనుక చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. లేదు లాస్ట్ మూమెంట్లో ఏమన్నా మ్యానిపులేట్ చేస్తే అది చెప్పలేము. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.